షిషిషి, ఇంత మోసమా, ఇంత దారుణమా? నమ్మించి గొంతుకొస్తారా? కాంగ్రెస్ అంటే మోసం, కాంగ్రెస్ అంటే దగ అని కారు పాటోళ్ళు పూ పాటోళ్ళు రోజు చెప్తా అంటే రాజకీయాల్లో అందరూ ఇట్లనే తిట్టుకుంటారు కావచ్చు అని అనుకున్నా. కానీ ఇది చూసినాక అది నిజమేనని నాకు కూడా అనిపిస్తున్నది. కానీ ఇట్లా చేసుడైతే కరెక్ట్ కాదు రేవంతన్ సారు తెలివికి మొక్కాలే పోన్రి. బియ్యం పోసి కోళ్ళ గమ్మినట్టే చేసిండు రైతులను. లోన్లు 2 లక్షలు ఉన్నోళ్లే కాదు, 2 లక్షల మీదున్నోళ్ళకు కూడా మాఫీ చేస్తామని ఓట్ల ముంగట చెప్పిండ్రు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత. 2 లక్షల మీద కూడా చేస్తాం గాని మొదలు మీదున్న పైసలు కట్టుండ్రి. ఇట్లా మీరు బ్యాంకుల కట్టంగానే అట్లా మాఫ్ అయితే అని చెప్పుకొచ్చిండు. ఈసారే కాదు, వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ కూడా ఇదే మాట చెప్పిండు. 2,50,000 వరకు ఎప్పుడు కట్టాలి, 3 లక్షల వరకు ఎప్పుడు కట్టాలి, 3 లక్షల పైన ఎప్పుడు కట్టాలి, ఆ డేట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే రైతులు ఇవాళ్లే కట్టేసి అందరు పాపం మాకు రాలేదనే పరిస్థితి రావద్దు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించుకున్నాం. కానీ రాతికయ్యి బాతికయ్యి అన్నట్టే అయింది. ఎంపీ ఓట్లు అయిపోయినాయి, 2 లక్షల మీదున్న రుణమాఫీ కూడా మాయమైంది. ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ, 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. ఓడలున్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న అన్నట్టే చేసిండ్రు. 2 లక్షల మీదున్న లోన్లు మాఫీ చేసేది లేదని నిండు అసెంబ్లీలో చెప్పిండ్రు. కానీ ఎంత మోసం చూడుర్రి. మీది పైసలు కట్టుండ్రని పైసలన్నీ వసూలు చేసుకొని ఇప్పుడు మన చేతులు తీసి మన నెత్తిలనే పెట్టిర్రు. ఒక్క రుణమాఫీలనే ఇన్ని తీర్ల మోసం చేసిండ్రు. నమ్మి పడవెక్కితే తీసుకుపోయి నడి గోదావరిలో ముంచినట్టే చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళని వ్యవసాయం చేసేటోళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ అంటే కోతలే తప్పితే మన గోసలు పట్టించుకోరని ఊర్లల్లా పొట్టు పొట్టు అరుచుకుంటున్నారు. కానీ లోన్ల మాఫీ చేస్తానని రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద రేవంతన్ సారు ఓట్లు పెట్టిండు. ఇప్పుడేమో ఇట్లా మోసం చేసిండు. మరి పుసుక్కున ఆ దేవుళ్ళు కోపం చేస్తే ఎట్లనో ఏమో, నాకైతే మస్తు భయమైతున్నది.